వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర సమాచార కమిషనర్గా, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా, జర్నలిస్ట్గా పనిచేసిన మాడభూషి శ్రీధరాచార్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్థాన పత్రిక సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. సదరు ప్రొఫెసర్ గారు దాదాపు 100కు పైగా పుస్తకాలు కూడా రాశారు. మంచి మేధావిగా ఆయనకు పేరుంది. నిష్పాక్షికంగా విశ్లేషణలు చేస్తారని పేరుంది ఇప్పటి వరకు. తన ఆర్టికల్లో ఆయన ఏం రాశారంటే, శూన్యం నుంచి గారడి వీరుడు ఒక రాజధాని పుట్టించవచ్చు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కథ అని మొదలెట్టి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏళ్ళు అయినా రాజధాని లేదు, ఇది శాపమా లేక చావలేని తనమా అని ప్రశ్నించారు. 2014లో రాష్ట్రం ఏర్పడితే 2026లో పార్లమెంట్లో రాజధాని చట్టం చేశారంటే ఇంతకంటే విషాదం ఉందా అని ప్రశ్నించారు. రాజధానికి లక్షల కోట్లు కుమ్మరించాలి, అందుకే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. రాజధాని పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదన చాలా మంచిదే అని రాశారు ఆయన. 6 వరుసల జాతీయ రహదారి పక్కన రాజధాని వస్తే బాగుంటుందట. నగరాలను బేస్ చేసుకొని రహదారులు నిర్మిస్తారు, కానీ రహదారులు ఉన్నాయి కాబట్టి నగరాన్ని నిర్మించరు. ఆ విషయం ఆ ప్రొఫెసర్ గారికి, మేధావి గారికి తెలియకపోవటం విచారకరం, విషాదకరం కూడా. అంటే నేషనల్ హైవే ఉంది కాబట్టి హైవే పక్కన కడతారా సెక్రటేరియట్లను, అసెంబ్లీలు? జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి ప్రతిపాదన చేస్తే ఈ మేధావి ఆ ప్రతిపాదనని సమర్థిస్తున్నాడు. పైగా హైవేల పక్కన భూముల రేట్లు ఎంత ఉంటాయో ప్రొఫెసర్ గారికి తెలియదా? అక్కడ ఏమైనా భూములు ఉచితంగా వస్తాయా? అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా? రోడ్లు, డ్రైన్లు, కరెంటు, నీళ్లు ఇవన్నీ లేకుండా రాజధాని వచ్చేస్తా? ఆ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా? వాటిని ఉచితంగా ఎవరన్నా హైవే పక్కన రాజధాని కడితే ఉచితంగా వచ్చి ఏర్పాటు చేస్తారు ఎవరన్నా? ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద పార్లమెంట్లో చట్టం చేశారంటే అంతకంటే విషాదం లేదన్నారు. ఆత్మగౌరవం ఏమైపోవాలన్నట్టుగా ఆయన రాశారు. మరి పార్లమెంటు చట్టం ద్వారానే తెలంగాణ ఏర్పడినప్పుడు, ఆ తెలంగాణకు రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ఆ చట్టంలో పేర్కొన్నప్పుడు ఈయనకి విషాదం అనిపించలేదా? మరి అది తెలంగాణ ఆత్మగౌరవ సమస్య కాదా? ఆత్మగౌరవ సమస్య కానప్పుడు ఇప్పుడు పార్లమెంటు వేదికగా ఆంధ్రాకి రాజధాని నిర్ణయించడం ఆంధ్రలో ఆత్మగౌరవ సమస్యగా ఎందుకు అనిపించింది ఆయనకి? ఆ పరిస్థితి తీసుకొచ్చింది సదరు మాడభూషి వారి ఆర్టికల్ ప్రచురించిన సాక్షి యజమాని భర్త కాదా? ఆ సంగతి తెలియనంత అజ్ఞానంలో ప్రొఫెసర్ గారు ఉన్నారు అనుకోలేం. కిరాయి రాతలు రాసే మేధావుల జాబితాలో చేరారని కూడా అనుకోలేం. మళ్ళీ అమరావతి హంతకుడు అధికారంలోకి వస్తే రాజధానిని మార్చే వీలు లేకుండా పార్లమెంట్లో చట్టం చేయించాల్సి వచ్చింది. మాడభూషి శ్రీధర్ నుంచి ఇలాంటి రాతలను ఎవరూ ఊహించలేదు. వికేంద్రీకరణ గురించి వాపోయారు ఆయన. అభివృద్ధిని వికేంద్రీకరించాలి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని. మరి ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులన్నీ హైదరాబాద్లో పెడుతున్నప్పుడు, రాజధాని హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే కొలువు తీరినప్పుడు కరీంనగర్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో వీటిని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి అని అప్పుడు డిమాండ్ ఎందుకు చేయలేదు? అప్పుడు డిమాండ్ చేస్తుంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అయి ఉండేవి కదా. 12 సంవత్సరాలు రాజధాని లేకపోవడం చేతగానితనం అంట. 12 ఏళ్లలో 5 ఏళ్ళు అధికారంలో ఉంది ఎవరు? 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసింది ఎవరన్న విషయం సదరు జ్ఞానికి తెలియదా? రాజధాని రైతుల సమస్యల గురించి మాట్లాడే అర్హత ఇలాంటి వాళ్ళకు ఉందా? రాజధాని ఆగిపోతే తప్పు పట్టాల్సింది ఎవరిని? రైతులకు అన్యాయం చేసింది ఎవరు? రైతులను వేధించింది ఎవరు? ఈ విషయాలు ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ మేధావి శ్రీధర్ గారికి ఎందుకు తెలియదు ఈ విషయం? చాలామంది తెలంగాణ మేధావులు కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేయడానికి ముందు నుంచే కూడా ఆంధ్ర హేట్రెడ్గా ఉండేవాళ్ళు. హైదరాబాద్లో ఉండటం మూలంగా చాలామంది నేను దగ్గరగా చూశాను. దానికి రకరకాల ముసుగులు వేసుకునేవాళ్ళు. ప్రోగ్రెసివ్ అని, వెనకబాటు, ముందుబాటు, సామాజిక ఉద్యమకారులు, ఇట్లా అనేక ముసుగులు తొడుక్కొని ఆంధ్ర వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. సరే, కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టాడు. ఉద్యమం సమయంలో ఆ హేట్రెడ్ మరింత ఎక్కువైపోయింది. తెలంగాణ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉండదు. ఏదో కేసీఆర్ ఉద్యమ కాలంలో సపోర్ట్ చేశారు, రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత జనరల్గా జనాలు మాత్రం, సామాన్య ప్రజలు 2 రాష్ట్రాలు బాగుండాలి అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ మంది చంద్రబాబు సీఎంగా ఉంటే బాగుంటుంది ఆంధ్రాలో అనే ధోరణితో ఉంటారు తెలంగాణ ప్రజలు. కానీ మేధావులు మాత్రం అలా ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఆంధ్ర వేగంగా డెవలప్ అవుతుంది. కాబట్టి అది మాకు నచ్చదు, మేధావి బ్యాచ్లకు నచ్చదు. ఆంధ్ర ఎప్పటికీ ముందుకెళ్ళకూడదన్న ఒక సైకో మెంటాలిటీతో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే వాళ్ళ ఆశయం ఫలిస్తుంది.
అందుకే జగన్ అధికారంలో ఉండాలని కోరుకుంటారు. జగన్ పాలనలో ఎన్ని అరాచకాలు జరిగినా, అవినీతి జరిగినా, అవకతవకలు జరిగినా వీళ్ళ కళాలు రాయవు, వీళ్ళ స్వరాలు పెగలవు. చంద్రబాబు వస్తే మాత్రం అన్ని సెల్స్ యాక్టివేట్ అవుతాయి. కొంతమంది అయితే అనధికార పేరోల్స్లో కూడా చేరిపోతారు. ఈ మేధావులు, ఈ జర్నలిస్టులు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణలో ఏం జరుగుతుందన్న దానికి పెద్దగా పట్టింపు ఉండదు, పట్టించుకోరు. ఆంధ్రాకు చెందిన మేధావులు ఎవరు కూడా తెలంగాణలో జరిగే పరిణామాల మీద అంతగా స్పందించరు, మాట్లాడరు, రాయరు. కానీ వీళ్ళు మాత్రం ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా రంగంలోకి దిగుతూ ఉంటారు. నిష్పాక్షిక విశ్లేషణలు చేస్తారన్న పేరున్న మాడభూషి శ్రీధర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. సాక్షిలో ఆర్టికల్ ప్రచురణ కావాలంటే వాళ్ళ సిలబస్లో రాయాలి, వాళ్ళ స్కూల్లో చేరాలి, వాళ్ళ సిలబస్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు శ్రీధర్ గారు సాక్షి వారి సిలబస్ని ఫాలో అవుతూ చివరకు మావిగన్కు కూడా మద్దతు ఇస్తున్నారు అంటే మేధావి అనే పదం వింటేనే అసహ్యం వేస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.